కథ ఏమిటంటే నేనేమవుతానంటే అన్నది కథ పేరు. సరేనా? మన థీమ్ ఏంటంటే కమ్యూనిటీ సహాయకులు. అంటే కమ్యూనిటీ అంటే చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరికీ మనం ఎటువంటి హెల్ప్ చేస్తారు, ఎలా మనకు ఉపయోగపడతారు అని తెలుసుకోవడమే ఈ రోజు కథ పేరు అనమాట. రజని, కమల, రమేష్, జానీ అనే ముగ్గురు స్నేహితులు ఉన్నారంట. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా? రజని ఎంతమంది ఫ్రెండ్స్? ముగ్గురు ఫ్రెండ్స్ కూడా కమల వాళ్ళ అమ్మతో కలిసి పార్క్ కి వెళ్తున్నారంట. అలా పార్క్ వెళ్తూ ఉంటే మార్కెట్ కి వెళ్ళే దారి ఉంటది కదా కార్తిక్, మార్కెట్ కి వెళ్ళే దారిలోని అలా నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళకి ఒక వ్యాపారి కూరగాయలు పండ్లు అమ్మటం, ఒక దుకాణదారుడు బొమ్మలు బట్టలు తినే పదార్థాలు అమ్మటం, వైద్యుడు తన ఆసుపత్రిలో రోగులను పరీక్షించడం, టీచర్ పాఠశాలలో పిల్లలకు బోధించడం, చెప్పులు కుట్టే మనిషి మరమ్మతు చేయడం, డ్రైవర్ కారు నడపడం, వీధిలో కార్మికులు కాలువలు రోడ్లను శుభ్రం చేయటం, తోటమాలేమో మొక్కలకు నీళ్లు పోయటం, ఇటువంటి రకరకాల వృత్తుల వారిని చూస్తున్నారన్నమాట. చూస్తూ వెళ్తా ఉంటున్నారు. మనం కూడా మార్కెట్కి వెళ్ళామనుకో అమ్మ వాళ్ళతో మనం ఏం చేస్తాం? వర్షని ఏం చేస్తాం? అన్ని చూసుకుంటూ వెళ్తాం. అమ్మ వాళ్ళతో వెళ్తూ అమ్మ బొమ్మలు కుట్టమ్మా, అమ్మ ఇది కూరగాయలు కుట్టమ్మా, అమ్మ ఇది బట్టలు సోపమ్మా అని మనం చెప్తామా? వాళ్ళు కూడా అలా నడుచుకుంటూ వెళ్తున్నారంట. ఈ రకరకాల వృత్తుల వారి వృత్తిని ఎంతో చక్కగా నిర్వహించడాన్ని ఈ ముగ్గురు స్నేహితులు ఉత్సాహంగా గమనిస్తున్నారు కదా. అంటే ఆ వృత్తుల వారిని స్నేహితులు ముగ్గురు గమనించడం చూసిన కమల తల్లి, మీరు పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నారు అని అడిగిందంట. ఏమని అడిగింది? ఏమని అడిగింది? మీరు పెద్దయ్యాక ఏమవుతారు అని అడిగిందంట. ముగ్గురు స్నేహితులు ఆలోచించడం ప్రారంభించి, రమేష్ నేను పెద్దయ్యాక పెయింటింగ్ పని చేద్దాం అనుకుంటున్నాను అని కమల అమ్మతో చెప్పాడనమాట. అయితే నువ్వు పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నావు అన్నమాట అని కమలమ్మ ఉందంట. తర్వాత కమల నేను పెద్దయ్యాక కార్ డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అని అందంట. డ్రైవర్ అవుతాను అని అందంట. అయితే జానీ ఉన్నాడు కదా, జానీ ఏమో నేను తల్లిదండ్రులు వంట చేస్తారు కదా వాళ్ళకి సహాయం చేయడంలోని నేను తోడుగా ఉంటాను, నేను చెఫ్ అవుతాను అని అన్నాడంట. అప్పుడు వీరి ఆలోచనలు విన్న కమల తల్లి సంతోషంతో మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో అది అవ్వచ్చు, నేను అనుకున్నట్లుగా మహిళా వ్యాపారిని అవ్వాలనుకున్నాను, మీరు కూడా డ్రైవర్, గ్రైండర్, చెఫ్, ఇంజనీర్, వడ్రంగి ఏదైనా అవ్వచ్చు అని వారిని చెప్పిందన్నమాట. ఏమైనా మనం పెద్ద తప్ప ఏమన్నా అవ్వచ్చు కదా, ఏమవచ్చు? ఏదన్నా అవ్వచ్చు. ఎందుకంటే మనం చదువుకుంటాం, బాగా చదువుకొని పెద్దయిన తర్వాత మన అమ్మ వాళ్ళకి పేరు తీసుకురావాలా. మనలో టీచర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, నర్స్ అవ్వచ్చు, బ్యాంక్ లో ఉద్యోగం చేయొచ్చు. అవుతారు మీరు పెద్ద అయిన తర్వాత, బాగా చదువుకుంటారు అందులోనే. అది సరేనా? మంచి పిల్లలు కదా మీరు అందులోనే.